హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్జకృష్ణ ట్రావెల్. ఈరోజు మనం వచ్చేసి అచ్చంపేట నియర్ బై ఉమామహేశ్వరం టెంపుల్కి అయితే రావడం జరిగిందనమాట. మీరు చూసినట్టయితే ఇది కమాన్ నుంచి మనము లోపలికి అయితే నేరుగా వెళ్ళొచ్చు. ఈ యొక్క కార్లో మనం రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కేవలం 3 కిలోమీటర్ దూరంలో ఒక రోడ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనకు బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి, ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. వీళ్ళు నన్ను మోసం చేసి దెబ్బ పోదామని చూస్తున్నారు, నడిపిద్దామని చూస్తున్నారు నన్ను. సో మనమైతే ఎలాంటి చర్యలకు పాల్పడడం కాబట్టి వాళ్ళు ఆగుతారు. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఉమామహేశ్వరం టెంపుల్కి వెళ్దాము. ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటంటే పార్వతీమాత ప్రదేశంలో ఇక తపస్సు చేసి శివునికి పిలిపించుకుందనేసి చెబుతారనమాట. సో ఇది పార్వతీమాత తపస్సు చేసిన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు ముందుకు వెళ్దాము. బ్రో సౌండ్ బంద్ చేసేసాయి. ఉన్నానులే, ఉండండి, ఏం ప్రాబ్లం లేదు, ఉండండి, తీసేస్తా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అదే టెంపుల్ అక్కడ కనిపించేది అదే. సో మన ముందు ఇంకా ముగ్గురు అయితే వెళ్తున్నారు టెంపుల్కి, వాళ్ళు కూడా అక్కడే వెళ్తున్నారు. సో ఫ్రెండ్స్, మనం మొత్తానికైతే మీదికి రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మరి లోపలికైతే బయలుదేరుతున్నాం. మీకు నేరుగా మనము శ్రీశైలం నుంచి ఇక్కడ ఉమామహేశ్వరానికి అయితే వచ్చామన్నమాట. ఉమామహేశ్వరంలో అయితే పబ్లిక్ అయితే ఉన్నారు. అయితే వచ్చేటప్పుడు కిందికి వెళ్ళి మీదకి వచ్చేటప్పుడు అయితే అసలు కారులో ఓపెన్ ప్లేస్ ఉన్నది, ఫాస్ట్గా వచ్చింది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేమైతే ఇక్కడ బయటకి అయితే రావడం జరిగిందన్నమాట. చూస్తున్నారు కదా వ్యూ ఎంతమంది, సూపర్ ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే వ్యూ చాలా బాగున్నది, చూడండి. సో ముందుకు వెళ్తున్నాం మనం ఇక. సో నేరుగా దర్శనానికి వెళ్దాము. అప్పటికి ముందు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. వీళ్ళు నలుగురు మా టీం అనమాట. ఒక 6 మంది కలిసి వచ్చినాం. సో ఇది నేను రెండవసారి యొక్క శ్రీశైలం నుంచి వీడికి రావడము, ఉమామహేశ్వర క్షేత్రానికి రావడం మీరు రెండవసారి అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు బైక్ పైన వచ్చిన, అది మీరు మా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. అది 2020లో తీసిన వీడియో అనమాట. అది అంటే లాక్డౌన్ తర్వాత తీసిన వీడియో అది. ఇప్పుడైతే మళ్ళీ 2025 7 తారీఖు జూన్లో ఈ యొక్క వీడియోని తీయడం జరుగుతుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, గుడి అయితే ముంగడికి వచ్చేసింది. గర్భగుడి వీడియో అయితే చూపించాను, ఎందుకంటే ఇక్కడ అలౌడ్ చేయరు కాబట్టి చూపించాను అనమాట. సో ఇదే మనకు పార్వతీమాత ప్రదక్షిణ చేసిన పార్వతీమాత తపస్సు చేసిన ప్రదేశం అనమాట అది. సో చూస్తున్నారు కదా. ఇంకోటి మీకు చూపిస్తాను చూడండి. ఇది మెట్ల ద్వారం అంట. ఈ దారి గుండా మనం నేరుగా రావచ్చు కిందికి వెళ్ళి మీదికి. సో ఇప్పుడు చాలామంది రావడం లేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్ పైకే వస్తున్నారు బైక్ తోటి. సో చూస్తున్నట్టయితే ఇది ఉందన్నమాట. సో టికెట్లు ఇంతమందికి టెంపుల్కి ఆపోజిట్ ఇచ్చేది ఇప్పుడు మొత్తం చేంజ్ చేసిరంట. అంటే నేను వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది కదా, అందుకనే చేంజ్ చేసిర్రు. సో టికెట్ కౌంటర్ ఇక్కడ ఉన్నది. బ్రో టికెట్ తీసుకునిరా, లోపల దర్శనం చేసుకోనికి లేదు. సో ఇంతమందికి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ వాటర్ పడుతుండే చెన్నకేశవ స్వామి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నిరంతరం నీళ్ళు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ గౌరీధార అనేసి గౌరీధార అనమాట. అది ఇక మీదికి వెళ్ళి వస్తుంటాయి నీళ్ళు. గౌరీధార, ఇక్కడ నీళ్లు నిరంతరం పడుతూనే ఉంటాయి అన్నమాట కొండ మీదకి వెళ్ళి. సో మనమైతే ఇప్పుడు ముందుకైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో ఇంత ముందుకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. అది మీరు చూస్తున్నట్టయితే ఇంతమందికి 5 సంవత్సరాల క్రితం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు అయితే సంభవించినాయి. సో అప్పుడైతే ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు మొత్తం పైన రేకుల షెడ్ అయితే వేయడం జరిగింది అనమాట. అంటే ఎప్పుడైతే తెలియదు, మొత్తం ఇక్కడ మార్పు అయితే చెందింది. ఈ యొక్క ఆలయం అయితే భక్తులు చాలా పబ్లిక్ రావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇది ఒక క్షేత్రంగా చెప్పుకోవచ్చు. పార్వతీమాత ప్రదేశం ఇది. తను తపస్సు చేసి శివుని కోసం ఇక్కడ తపస్సు చేసిందనేసి చెప్పుకోవచ్చు అనమాట. పురాణాలు అయితే అవే చెప్తున్నాయి.
శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేట పోయే రోడ్డు మరియు శ్రీశైలం పోయే రోడ్లో హైవేలో మనకి ఈ యొక్క ఆలయం అయితే కనిపిస్తుంది. సో అదేవిధంగా ఇక్కడికి రావడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మరి మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ పాపనాశనకు దారి అన్నమాట. ఈ నీటిని మనము మీద చల్లుకున్నా కానీ మనకు ఎలాంటి పాపాలన్నా పోతాయి అనేసి మన పూర్వీకులు చెప్తున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తూనే ఉండండి. లెంత్ ఎక్కువ కావచ్చు, అట్లా అనేసి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా టెంపుల్ ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉంది, కొండపైన ఉంది మొత్తం ఒకే దారిలో. చూస్తున్నారు కదా, ఒకే దారిలో. ఇక మీకు చెప్పడం మర్చిపోయిన స్వామి పాదాలు అంటవి, స్వామివారి పాదాలు. ఇక్కడ వచ్చేసి నాగదేవతలు అనమాట. ఇక్కడ నాగదేవతలు ఉంటారు, ఇక్కడ దర్శించుకోండి. ఉమామహేశ్వరి టెంపుల్ చూడని వాళ్ళ కోసం ఈ వీడియో అంకితం చేస్తున్నాను. కాలసర్ప దోషం, సంతాన దోషం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ నాగులను దర్శించుకుంటే దోషాలు పోతాయి అనేసి ఇక్కడ తెలియజేస్తారు అన్నమాట. సో మనం ఇక్కడ ముందుకు వెళ్తుంటే ఇంకొకటి, ఇక్కడ ఏమంటారు, గుహలు అంటారు కదా, ఇక్కడ గుహలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ గుహలు అయితే ఇప్పుడు మూసిపోయి ఉన్నాయి అనమాట. ఈ గుహలు వచ్చేసి మనకి నేరుగా శ్రీశైలంకి కనెక్ట్ అయి ఉంటాయంట. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను దూరం నుంచి దూరం చేసి జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇదనమాట. మీరు అక్కడ చూసుకోవచ్చు శ్రీశైలంలోకి దారి అనేసి. కాకపోతే కొండ లోపల మూసుకుపోవడం వల్ల మనకి దారి అయితే మూసుకుపోయింది. సో ఇప్పుడైతే ఇక్కడ పోవడానికి ఆప్షన్ లేదు. చూసుకున్నట్టయితే ఇక్కడ నిత్యాన్నదానం అనమాట. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అయితే నిత్యాన్నదానం అయితే ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మనము ఇక్కడ పాపనాశం అని అంటారు కదా, దాని దగ్గరికి అయితే వెళ్దాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కొండలు అయితే వ్యూ అయితే సూపర్ ఉంటుంది. చూసుకున్నట్టయితే ఉమామహేశ్వరం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మన అదృష్టంగా భావించుకోవాలి. సో వీడియో ఫుల్ లెంత్ కావచ్చు కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి, టెంపుల్ అర్థమవుతుంది. ఇక్కడైతే పాపనాశం అయితే స్నానం అయితే చేద్దంట. మరి ఇది చాలా పైగా అనిపిస్తుంది. ఇదేనా పోయేదారి? ఇది కాదు, ఇది కింది దిగే దారి. ఇది వచ్చేసి రంగాపూర్ గ్రామం, అచ్చంపేట మండలం అంటది, నల్లగొండ, నగర్ కర్నూల్ దేవాలయ ప్రాశస్త్యము చరిత్ర అనమాట. చెప్పాను కదా నేను ఇంతకుముందు, పార్వతీదేవి శివుడే భర్తగా కావాలని తపస్సు చేయగా భక్తికి మెచ్చి వివాహం చేసుకునేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము చూసుకున్నట్టయితే పార్వతీమాత తపస్సు చేసిన ప్రదేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పినట్టుగా మీకైతే ఇక్కడ స్టోరీ కూడా మీకు కనిపిస్తుంది కదా, చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి పాపనాశిని గుండం అంటే చూపిస్తాను. జస్ట్ ఏం లేదు, అక్కడ చిన్నగా వాటర్ వస్తుంటాయి అనమాట. ఆ వాటర్ నెత్తిమీద చల్లుకుంటే పాపాలు పోతాయనేసి ఇక్కడ మనకు పూర్వీక ఋషులు అయితే చెప్పడం జరిగింది. పురాణ ప్రకారం అయితే నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో మనమైతే ఇప్పుడు పైనకి అయితే నేరుగా వెళ్దాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి, ఎందుకంటే డబ్బింగ్ చెప్పే అంత టైం కూడా లేదు నాకు. వీడియో తీసుకుంటేనే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలాగే నా వాయిస్ మీకు ఎలా ఉందో నచ్చితే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే మార్చుకుందామా లేదనేసి. మా వాళ్ళు అయితే అప్పుడే పోయిరు, పైకి పోయిరు, దర్శనం చేసుకున్నారు, వస్తున్నారు పాపనాశిని. మరి నెత్తిమే నీళ్ళు చల్లుకురా? సరే మరి. ఇప్పుడు నేనైతే పైనకి వెళ్తాను నేరుగా. సో ఇప్పుడు నేను పైకి అయితే వెళ్తున్నా మరి. సో స్టెప్స్ వేసి కొంచెం నీట్గా అయితే అయింది. ఇంతకుముందుకి ఇట్లా నేను వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది కదా, అప్పుడైతే నీట్గా లేదనమాట. ఇప్పుడు మంచిగా ఎవరు హ్యాండ్ ఓవర్ తీసేసారు టెంపుల్, వాళ్ళ హ్యాండ్ ఓవర్లో టెంపుల్ అయితే మంచిగా నడుస్తుంది. ఒకప్పుడు 5 రూపాయల దర్శనంతో మనం టెంపుల్ పైకి వెళ్ళేది, ఇప్పుడు ప్రైవేట్ హ్యాండ్ ఓవర్ వచ్చిందేమో అనుకుంటున్నాం మరి నేను. ఎందుకంటే చాలా అద్భుతంగా అయితే నీట్గా ఉందన్నమాట టెంపుల్ అయితే. ఇంకా అద్భుతంగా కావాలంటే అలాంటి భక్తులు వచ్చి ఇక్కడ విరాళాలు ఇస్తే ఖచ్చితంగా ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి చేసుకోవచ్చు.
మొత్తానికైతే వచ్చేసినాం. చూపిస్తా చూడండి. సో మనమైతే పాపనాశం దగ్గరికి అయితే రావడం జరిగింది. కాకపోతే కొంచెం పబ్లిక్ ఎక్కువ కాబట్టి కొంచెం వీడియోని ఆపుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. అప్పటి వరకు మీరు చూస్తూనే ఉండండి. అక్కడైతే మా పర్సన్తో ఒక నుంచి ఉన్నారు అక్కడ పోతున్నారు, వాళ్ళది అయిపోయింది. సో ఇప్పుడు నేను వెళ్తాను అనమాట. సో ఇప్పుడైతే మనము పాపనాశిని దగ్గరకు వచ్చినాము. శివునికి అయితే అభిషేకం అయితే నీళ్ళు పోసినాం అనమాట. సో ఇప్పుడైతే కిందికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మెయిన్ దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. అప్పటి వరకు వేచి ఉండండి. అయితే డైరెక్ట్ శ్రీశైలం పోదామని చూస్తుండు. కాకపోతే మేము 2021 వచ్చినప్పుడు అయితే దారి అయితే మూసుకుపోయింది, దారి అయితే లేదు. కానీ అట్లే పోదామని ట్రై చేసిండు. కాకపోతే లోపల భయానికి బయటకు వచ్చిండు అనమాట. సో దర్శనం అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు ఇది వచ్చి గర్భగుడి మెయిన్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ నుంచి నేనైతే బయటికి వచ్చేసిన. సో ఇది ఈనాటి యొక్క ఉమామేశ్వర టెంపుల్ చరిత్ర అనమాట. చరిత్ర అయితే ఏం లేదు. సో పార్వతీమాత ప్రదేశం, ఇది తపస్సు చేసిన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. బ్రదర్ అయితే లడ్డు కోసం వెళ్ళిండు, ఎల్లో కలర్ షర్ట్ అతను. సో మరి లడ్డు తీసుకొని ఇట్లా బయటకు వస్తాడు అనేది ఇప్పుడు ఇది ఒక ట్విస్ట్ అనమాట. చూస్తున్నారు కదా, శ్రీ ఉమామేశ్వర స్వామి వారి ప్రసాద విక్రయశాల ఇది. చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు లేకపోతే టాస్క్ అనమాట మాకు ఇది, ఎలా అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో మనం దర్శనానంతరం బయటకైతే రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే ఉమామేశ్వరం ట్రిప్ అయితే అయిపోయింది. నెక్స్ట్గా ఉమామేశ్వరం టు హైదరాబాద్ టు ఇంటికి. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఆశీస్సులు, అంటే కస్టమర్ దేవులు అని చెప్తారు కదా, సో మీ యొక్క ఆశీస్సులు మాపై ఉంటే మేము చాలా విధాలుగా ఎదుగుతాము. నెంబర్ 1 యూట్యూబర్ కూడా మీ యొక్క ఆశీస్సులు అంటే ఖచ్చితంగా ఎదగవచ్చు అనమాట. సో కేవలం ఏం లేదు, మనము కేవలం పుణ్యక్షేత్రాలు మాత్రం ట్రెక్కింగ్ అయితే చేస్తాము. ట్రావెలర్ కాబట్టి ట్రావెల్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎవరికి బోర్ కొట్టకుండా మనము ఈ యొక్క వీడియోలు అయితే చేస్తూ ఉంటాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇంతటితో సమాప్తం వీడియో. నమస్కారం, బై బై, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే దర్శనం అనంతరం కిందికైతే రావడం జరిగింది. మీరు చూస్తున్న దగ్గర నా వెనుక అది మెట్ల దారి అనమాట. సో మరి మెట్ల దారికి మనం పోలేదు, మనము వెహికల్లో అయితే మనము డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళినాం అనమాట ఈ వెహికల్లో. సో ఇక్కడ నుంచి అయితే మనము కొండపైకి నేరుగా మెట్లగుండ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మనం మెట్లగుండ అయితే ఓపిక లేక అంత పైకి ఎక్కాలంటే నాకు కొంచెము ఆయాసము, ఇబ్బందికరం, మాట్లాడలేను, మరియు కాలు గుంస్తాయి కాబట్టి అంత రిస్క్ ఎందుకు అనేసి ఇట్లకెళ్ళి బండి ఉంది కాబట్టి ఇట్లకెళ్ళి పోయినా అనమాట. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ కోనేరు అయితే చూసుకుంటున్నట్టయితే ఇక్కడ ఒకటి కోనేరు కూడా ఉన్నది. చూడండి, ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా. ఇప్పుడు అక్కడ వెళ్ళి కోనేరు అయితే చూపిస్తాను నీకు. చూడండి, కోనేరు అయితే జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్త ఉన్నది. నా షూస్ కూడా గ్రిప్ లేదు. కోనేరు అయితే వచ్చింది అనమాట. ఇది చాలా పురాతనమైన కోనేరు. ఇందులో వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో ఇందులో వాటర్ అయితే లేవు, తక్కువ ఉన్నాయి. మరి లోతు ఉందా లోతు లేదా అనేది తెలియదు అనమాట. చూస్తున్నారు కదా, కోనేరు అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలా పురాతనమైన కోనేరు ఇది. నేను మాట్లాడుతుంటే మన వాయిస్ అనేది రివర్స్కి వస్తుంది అన్నమాట. ఇక్కడ రీసౌండ్ వస్తుంది, మరి ఫోన్లో వినిపిస్తుందో లేదో తెలియదు. సో ఇది కోనేరు. మనకి అక్కడ వైట్ కలర్లో కనిపిస్తుందా, అది టెంపుల్ అనమాట. అక్కడ అది చెట్లు కొంచెం పెరిగి ఇక్కడ కొండ అయితే టెంపుల్ కనిపిస్తలేదు. ఇంతమందికి అయితే కనిపిస్తుండే. సో కొండ కూడా చూసినా కూడా వి షేప్లో ఉందన్నమాట కొండ. ఇది చూస్తే వి షేప్లో ఉంటుంది. చూడండి, కొండ వి షేప్లో ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే కోనేరు అయితే చూసుకున్నాం కదా. చూడండి, కోనేరు అయితే ఇట్లా ఉన్నది. కోనేరును అయితే అయిపోయిందిగా. మన తర్వాత ఇక్కడైతే గోపురం అయితే ఉందన్నమాట.
ఆ గోపురం దగ్గరికి అయితే నేరుగా బయలుదేరి వెళ్దాము. సో మనమైతే వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతం పేరైతే ముందుగా మీకు చెప్పాను, రంగాపురం అనేసి, అచ్చంపేట జిల్లా, నాగర్ కర్నూలు మండలం అనుకుంటా. ఇది శ్రీశైలం హైవేకి ఈ యొక్క దారిలో ఈ యొక్క ఉమామహేశ్వరం ఉంటుంది అనమాట. హైవే నుంచి మనకి 3 కిలోమీటర్, రంగాపురం నుంచి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కొండపైకి అయితే 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. మొత్తం 4 కిలోమీటర్స్ అయితే వస్తుంది మాకు. సో అక్కడ బోర్డు అయితే 3 కిలోమీటర్ నడుస్తుంది. పార్కింగ్ అయితే ఏం లేదు, ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఈ గోపురం పాతదా కొత్తదా అనేది తెలియదు, ఎందుకంటే సున్నం వేసినట్టు కనిపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడ గోపురం ఉండే, మరి ఆ గోపురం అయితే కనిపించలేదు నాకు. సో చూద్దాం. ఇగో ఇది గోపురం ఇక్కడ ఉంటుంది. ఒక టెంపుల్ అనేది కొత్త డెవలప్ చేసారనమాట. ఇంతకుముందుకైతే అవన్నీ పాతగా ఉండే, ఇప్పుడైతే కొత్తగా చేసారు.